ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అట్లాగే ముస్సోరి న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలో 2 రోజుల క్రితం ముస్సోరి వెళ్లిన ఢిల్లీ పోలీసులు ఆనంద్ విహార్ వద్ద అతన్ని అదుపులో తీసుకున్నారు, విచారించారు. ముస్సోరి కోర్టులో నిన్న హాజరుపరిచారు. ప్రధానంగా చూసుకుంటే భర్తగా కొనసాగుతున్న శ్రీచరణ్ చాలా సందర్భాల్లో ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రిని వేధించడమే కాకుండా ఆమె నడవడికపై కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ క్రమంలోనే ఆమె హ్యాండ్ బ్యాగ్లో కూడా ట్రాకర్ జీపీఎస్ సిస్టమ్ కూడా పెట్టినట్టు కూడా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ దశలో ఆ అంశంపై మాట్లాడి ఇంట్లోనే అంటే స్వగ్రామంలోనే విశాఖలో కానీ లేకపోతే తాతగారి ఇల్లు అయిన విజయనగరం జిల్లా మామిడిపల్లిలో ఉండిపోవాలని ఆమె నిర్ణయించింది. అయితే ఈ విషయం ముందుగానే పసిగట్టిన ఆమె భర్త శ్రీచరణ్ ఆమెని ఒక పథకం ప్రకారం ముస్సోరి తీసుకెళ్లి చంపేసినట్టు కుటుంబ సభ్యులు రాధా గాయత్రి అమ్మా నాన్న సుధాకర్ అలాగే సత్యవతి ఆరోపించారు. ఈ దశలో ప్రాథమికంగా పోలీసులు అతను అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి కూడా 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి. అయితే అతన్ని తిరిగి పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె మృతికి అంశంపై ఇప్పటికి కూడా మిస్టరీగా ఉంది. రాధా గాయత్రి ఏదైతే హై యాటిట్యూడ్ ఉన్న ప్రాంతంగా వెళ్ళారో అక్కడ ఊపిరాడక చనిపోయి ఉంటుంది అని శ్రీచరణ్ చెప్తుంటే అతనే ఒక పథకం ప్రకారం ఆమెని చంపినట్టు చెప్తున్నారు. ఈ దశలో పోస్ట్ మార్టం నివేదిక రావాలి, అలాగే ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఈ దశలో తిరిగి పోలీసు కస్టడీకి అతన్ని తీసుకోవడం ద్వారా ఒక రకంగా నిజంగా అతని హస్తం ఆమె మరణం వెనుక ఉన్నట్లయితే ఏ రకంగా ఆమె మరణం సంభవించింది అన్న విషయం కూడా స్పష్టత తెలిసే అవకాశం ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే రాధా గాయత్రి కుటుంబ సభ్యులు మరిన్ని సాక్ష్యాలు కూడా తీసుకువెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు చంపినట్టు ఆరోపణలు చేసి ఆ క్రమంలో కూడా ఒక కేసు నమోదైంది. మరోవైపు చూసుకుంటే వరకట్న వేధింపుల కేసు కూడా ప్రస్తుతం శ్రీచరణ్పై నమోదైంది. ఈ దశలో ఏ రకంగా ఎక్కడెక్కడ అంశాలు బహుమతులు కావచ్చు కట్నం ఇచ్చారు, ఆ కట్నానికి సంబంధించిన ఏవైతే బిల్లులు ఇట్లాంటి అంశాలు కూడా తీసుకురావాలని ముస్సోరి పోలీసులు చెప్పడం జరిగింది. ఈ దశలో ఆ అంశాలన్నింటినీ కూడా సాక్ష్యాలుగా కూడా ఇవ్వాలని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మరోవైపు చూసుకుంటే రాధా గాయత్రికి సంబంధించిన మొబైల్ అయితే ఇప్పుడు కూడా ఓపెన్ కాలేదు. ఆమె యాపిల్ ఫోన్ కావడంతో దానికి తాలూకా పాస్వర్డ్ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా తెరవలేదు. ఆ మొబైల్ తెరిచినట్లయితే అందులో కొన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. ఏదైతే శ్రీచరణ్పై అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు కొన్ని సాక్ష్యాలు తెలిసే అవకాశం ఉంటుందని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందులో భాగంగా రాధా గాయత్రికి సంబంధించిన మొబైల్ను సాంకేతికంగా తెరిపించి అందులో ఏ అంశాలు ఉన్నాయన్నది తెలుసుకునే ప్రయత్నాల్లో కూడా ఈరోజు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఉన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.